ఒకసారి ప్రవక్త వారు నుంచొని ఉన్నారు, ఒక జనాజా వెళ్తుంది. వెంటనే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ముస్తరీహున్ వ ముస్తరాహున్. అంటే అర్థం ఏమిటి? ఈ జనాజా వెళ్తుంది కదా, ఇది రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి, ఆ వ్యక్తి మంచి వ్యక్తి అయితే ముస్తరీహున్, ఈ వ్యక్తి ఇప్పుడు వెళ్ళి ప్రశాంతంగా ఉంటాడు. ఇప్పటి వరకు ఈ 50-60 సంవత్సరాల జీవితం ఏదైతే గడిపాడో కష్టంగా, విశ్వాసి అయితే వెళ్ళి ఇప్పుడు ప్రశాంతంగా గడుపుతాడు. ఒకవేళ ఆ వ్యక్తి అవిశ్వాసి అయితే ముస్తరాహున్, అంటే అర్థం ఏమిటి? తను ఈ నేలపై ఉండి, ఈ భూమిపై ఉండి ఎన్నైతే పాపాలు చేశాడో, ఎన్నైతే చెడు పనులు చేశాడో, తను వెళ్ళిన తర్వాత ఈ నేల ఏదైతే ఉందో చాలా మంచిగా ఫీల్ అవుతుంది. ఎందుకని? నా మీద ఉన్నటువంటి భారం కాస్త తగ్గిపోయింది. తను విశ్రాంతి ఇచ్చి వెళ్ళిపోయాడు, తిను విశ్రాంతి తీసుకోవడానికి వెళ్తున్నాడు. చూసారు ఎంత తేడా ఉందో? దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, ఈ మరణ ఘడియలు అనేవి ఎవరి జీవితంలో అయినా, ఒకవేళ మీ కళ్ళ ముందు ఎవరైనా చనిపోతున్నారు అంటే వారి ముందు వెళ్ళి నుంచోండి. వాళ్ళు ఎలా చనిపోతున్నారు, వారి మంచివారైనా చెడ్డవారైనా, వారి దగ్గర నుంచొని వారి దగ్గర గుణపాఠం నేర్చుకోండి. మరణ వార్త వినగానే పరిగెత్తడము, అస్సలు మనకు మరణమే రాదు అనేలా ఉండడం కాదు. అక్కడ నుంచొని గుణపాఠం నేర్చుకోవాలి. ఒకవేళ సరైన గుణపాఠం నేర్చుకోవాలి అంటే ఒక్కసారి మనం చరిత్రను పరిశీలించామనుకోండి. షేక్ బిన్ బాజ్ రహిమహుల్లాహ్ వారు సౌదీ యొక్క ముఫ్తీ. దాదాపుగా 90 సంవత్సరాల జీవితం గడిపారు. ఆయన 1400 హిజ్రీ క్యాలెండర్ ప్రకారం 1420లో చనిపోయారు. ఆయన 90 సంవత్సరాల వయసులో క్యాన్సర్ వచ్చింది ఆయనకి. ఆ క్యాన్సర్ కూడా చివరి దశ. అల్లాహు అక్బర్. ఆయన చివరిగా హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్, వైద్యం చేయించుకుంటున్నారు. వచ్చినటువంటి నర్స్, ఎవరైతే నర్సింగ్ చేసేటటువంటి వ్యక్తి వచ్చారో ఆ స్త్రీ క్రైస్తవురాలు అని తెలిసి 90 సంవత్సరాల వయసులో వైద్యం చేయించుకుంటూ క్యాన్సర్ యొక్క చివరి దశలో ఉండి ఆ స్త్రీకి సందేశం ఇస్తున్నారు. ఏమిటా సందేశము? అమ్మా, నీవు ఎవరినైతే ఆరాధిస్తున్నావో ఈసా అలైహిస్సలాం, యేసువారు, ఆయన దైవం కాదు. ఆయన్ని పుట్టించిన అల్లానే నిజ దైవము. ఇస్లాం తప్ప వేరే మార్గం లేదు అని 90 సంవత్సరాల వయసులో హాస్పిటల్ బెడ్ మీద నుంచి ఆయన దావత్ పనిచేస్తున్నారు, సందేశం ఇస్తున్నారు. ఒక్కసారి ఆలోచన చేయండి. 90 సంవత్సరాల వయసులో ఒక మనిషి ఎలా ఉంటాడు? పూర్తిగా శరీరం అంతా కృంగిపోయి ఉంటుంది, నడుము కూడా నిలబడదు, మరియు అందులోనూ క్యాన్సర్ వచ్చింది, అది కూడా చివరి దశలో. అల్లాహు, అలాంటి దశలో కూడా ఆయన అంత ధైర్యంగా, గుండె నిబ్బరంగా సందేశం ఇస్తున్నారు అంటే ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి అంటే, ఆయన ఏదైతే విశ్వాసం అల్లాహ్ మీద ఉంచారో, ఆయన ఏవైతే మంచి పనులు చేశారో అది ఆయన యొక్క గుండె ధైర్యం, ఆయన చేసేటటువంటి ఆచరణ, ఆయన దగ్గర ఉన్నటువంటి జ్ఞానం. ఆయన రాత్రి 3 గంటలకు చనిపోయారు. చనిపోయే రోజు రాత్రి కూడా ఆయన ఏం చేశారు? దర్శ ఇచ్చిన తర్వాతే చనిపోయారు. షేక్ దగ్గరికి చాలామంది వస్తుంటారు, అడుగుతూ ఉంటారు ప్రతి విషయం గురించి. ఆయన ఆ దర్శ ఇచ్చిన తరువాత రాత్రి 3 గంటలకు చనిపోయారు. సోదరులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. చాలామంది అనుకుంటూ ఉంటారు ఏమని అంటే, ఏదైనా వ్యాధి వచ్చింది అంటే అది పాపం చేశారేమో, పాపాత్ములకి మాత్రమే వస్తుంది అనే ఆలోచనలు ఉంటారు. కానీ సోదరులారా, ఒక్కసారి మనం పరిశీలన చేశామనుకోండి, బుఖారీ యొక్క హదీస్ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తున్నారు, అషద్దన్నాసి బలావుల్ అంబియాయి సుమ్మస్ సాలిహూన సుమ్మల్ అంసలి ఫల్ అంసల్. అత్యంత బాధకు అల్లాహ్ ఎవరిని గురి చేస్తాడు? అంబియాయి, ప్రవక్తల్ని, మరియు సాలిహీన్, సత్యవంతుల్ని, పుణ్యాత్ముల్ని, వీరికి అత్యంత బాధకు గురి చేస్తాడు. కాబట్టి ఏదైనా వ్యాధి వచ్చింది అంటే వెంటనే అదేదో పాపం అనుకోవడం కాదు. ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని పరిశీలన చేయాలి. ఆ వ్యక్తి పుణ్యాత్ముడా, పాపాత్ముడా? ఒకవేళ మంచి పనులు చేస్తున్నాడు అంటే అది ఆయనకి పరీక్ష, ఒకవేళ చెడ్డ పనులు చేస్తున్నాడు అంటే అది శిక్ష.